ఎమ్మెల్యే మదన్ మోహన్ వ్యూహాత్మక అడుగులు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా. 12 వార్డులో 10 కైవసం. పత్తాలేని ప్రతిపక్షం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వ్యూహాత్మక అడుగులు తన మార్క్ రాజకీయంతో మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ గా సాగింది. ఎల్లారెడ్డి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. ఈ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్ని వర్గాలను కలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుండే వార్డు పరిధిలో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేసి పార్టీ అభ్యర్థుల గెలుపుకు విశేషంగా కృషి చేశారు. మున్సిపల్ పరిధిలో 12 వార్డులకు గాను ఏకంగా 10 వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకోవడంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకి పాత్ర కీలకంగా మారింది. మదన్ మోహన్ రావు వ్యూహాత్మక అంచనాలు అందుకోవడంలో ప్రతిపక్ష పార్టీలు డీలా పడ్డాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ఆయన ప్రచారం ఈ ఎన్నికల ఫలితాల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ సైతం అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతోందని సేవ్ ఎల్లారెడ్డితో చేసిన ప్రచారాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. అధికార పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రచారానికి ఎల్లారెడ్డి పట్టణ ప్రజలు జైకొట్టారు. దీంతో ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మరోసారి తన మార్క్ రాజకీయాన్ని నిరూపించుకోగలిగారన్న చర్చ జోరందుకుంది. ఇదే కొనసాగితే రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యం కొనసాగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పెద్ద చెరువు కట్టను వదిలిపెట్టేదే లేదు. మా 100-1000 సంవత్సరాల కింద ఎప్పుడు కట్టిరో తెలియదా, కానీ మా పురాతనమైన పెద్ద చెరువు మీద మీరు కూడా రాబోయే ఎలక్షన్లలో అందరు కూడా చుట్టుపక్కల గ్రామాలు కూడా వచ్చి ఇక్కడ మా వార్డులలో పనిచేసి మా అందరినీ కూడా మాకు అవసరం కూడా గెలిపేయాలని చెప్పి కోరుతూ ఈరోజు మంచి సందర్భం అందరూ కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా మాకు మంచి ఆర్డీఓ గారు వచ్చారు. నిజంగా చాలా సంతోషం. మంచి డిఎస్పీ గారు వచ్చారు. నాకు వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత సగం లెఫ్ట్ రైట్ అయిపోయింది నాకు. ఎందుకంటే మీ అందరూ తెలుసు, ఏదైనా నేను న్యాయం కోరుకుంటాను, ఎవరు కూడా అన్యాయం చేయాలను. ఈ 2 సంవత్సరాలు అయింది, ఎవరిని కూడా కక్ష రాజకీయాలు చేయరు. అది చేయమని నేను చేయబుద్ధి కాదు నాకు. ఎందుకంటే వాడి కర్మ వాడు అనుభవిస్తాడు పోని కనుక మన అభివృద్ధి మంత్రం నిన్న టీవీలో కూడా అదే చెప్పాడు. అధికారం అభివృద్ధి పోతా ఉన్నాడు. 100% ఆయన నా మనసులో ఉన్న మాట రాసింది. ఎవరు రాసిందో కానీ మాత్రం ఆ టీవీ అదే రాశారు. అధికారం అభివృద్ధి నా మంత్రం, ఇక వేరే మంత్రమే లేదు. కనుక మనకి ఈరోజు ఆర్డీఓ గారు కూడా అందరూ కూడా చప్పట్లు కొట్టుంది. చాలా మంచి ఆర్డీఓ వచ్చింది. మనం బ్రహ్మాండమైన 24 గంటలు ఆయన కష్టపడతా ఉన్నాడు. నిజంగా నాకు 50% బర్డెన్ మొత్తం పోయింది ఆర్డీఓ వర్తని. మా డిఎస్పీ గారు కూడా, మా డిఎస్పీ గారి బృందం అంటే ఆర్డీఓ గారు కష్టపడుతున్నట్టే ఆర్డీఓ గారు ఒకరు కష్టం కాదు, వాళ్ళ కింద ఉన్న టీం అంతా కష్టపడతా ఉంది. మనకు మన పోలీస్ కష్టపడుతుంది. ఇలా చిన్న చిన్న విషయాలకు ప్రతిపక్షాలు ఇక నేను మాట్లాడద్దు అనుకుంటాను. ఎందుకంటే చిన్న అత్తా కూడా కొట్టాడుకున్న కూడా రాబోయే ఎలక్షన్లలో అందరు కూడా చుట్టుపక్కల గ్రామాలు కూడా వచ్చి ఇక్కడ మా వార్డులలో పనిచేసి మా అందరినీ కూడా మాకు అవసరం కూడా గెలిపేయాలని చెప్పి కోరుతూ ఈరోజు మంచి సందర్భం అందరూ కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా మాకు మంచి ఆర్డీఓ గారు వచ్చారు. నిజంగా చాలా సంతోషం. మంచి డిఎస్పీ గారు వచ్చారు. నాకు వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత సగం లెఫ్ట్ రైట్ అయిపోయింది నాకు. ఎందుకంటే మీ అందరూ తెలుసు, ఏదైనా నేను న్యాయం కోరుకుంటాను, ఎవరు కూడా అన్యాయం చేయాలను. ఈ 2 సంవత్సరాలు అయింది, ఎవరిని కూడా కక్ష రాజకీయాలు చేయరు. అది చేయమని నేను చేయబుద్ధి కాదు నాకు. ఎందుకంటే వాడి కర్మ వాడు అనుభవిస్తాడు పోని కనుక మన అభివృద్ధి మంత్రం నిన్న టీవీలో కూడా అదే చెప్పాడు. అధికారం అభివృద్ధి పోతా ఉన్నాడు. 100% ఆయన నా మనసులో ఉన్న మాట రాసింది. ఎవరు రాసిందో కానీ మాత్రం ఆ టీవీ అదే రాశారు. అధికారం అభివృద్ధి నా మంత్రం, ఇక వేరే మంత్రమే లేదు. కనుక మనకి ఈరోజు ఆర్డీఓ గారు కూడా అందరూ కూడా చప్పట్లు కొట్టుంది. చాలా మంచి ఆర్డీఓ వచ్చింది. మనం బ్రహ్మాండమైన 24 గంటలు ఆయన కష్టపడతా ఉన్నాడు. నిజంగా నాకు 50% బర్డెన్ మొత్తం పోయింది ఆర్డీఓ వర్తని. మా డిఎస్పీ గారు కూడా, మా డిఎస్పీ గారి బృందం అంటే ఆర్డీఓ గారు కష్టపడుతున్నట్టే ఆర్డీఓ గారు ఒకరు కష్టం కాదు, వాళ్ళ కింద ఉన్న టీం అంతా కష్టపడతా ఉంది. మనకు మన పోలీస్ కష్టపడుతుంది. ఇలా
చిన్న విషయాలకు ప్రతిపక్షాలు ఇక నేను మాట్లాడద్దు అనుకుంటాను, ఎందుకంటే చిన్న అత్త కూడా కొట్టాడుకున్న హైవే వాళ్ళతో కొట్లాడి ఆ పెద్దగా చెరువు కట్టను వాళ్ళు తీసుకొని దాని మీద హైవే చేస్తా అంటే సమస్య లేదు. ఢిల్లీ దాకా పోయి కొట్లాడినా వాళ్ళకి చెప్పిన లెటర్ రాసినా ఇవాళ పెద్ద చెరువు కట్టను వదిలిపెట్టేదే లేదు. మా 100-1000 సంవత్సరాల కింద ఎప్పుడు కట్టిరో తెలియదు కానీ మా పురాతనమైన పెద్ద చెరువు మీద మీరు కూడా రాబోయే ఎలక్షన్లలో అందరు కూడా చుట్టుపక్కల గ్రామాలు కూడా వచ్చి ఇక్కడ మా వార్డులలో పనిచేసి మా అందరినీ కూడా మాకు అవసరం కూడా గెలిపేయాలని చెప్పి కోరుతూ ఈరోజు మంచి సందర్భం అందరూ కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా మాకు మంచి ఆర్డీఓ గారు వచ్చారు, నిజంగా చాలా సంతోషం. మంచి డిఎస్పీ గారు వచ్చారు. నాకు వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత సగం లెఫ్ట్ ఒక రైట్ అయిపోయింది నాకు. ఎందుకంటే మీ అందరూ తెలుసు ఏదైనా నేను న్యాయం కోరుకుంటాను, ఎవరు కూడా అన్యాయం చేయాలను. ఈ 2 సంవత్సరాలు అయింది ఎవరిని కూడా కక్ష రాజకీయాలు చేయరు. నాకు చేయమని నేను చేయబుద్ధి కాదు నాకు, ఎందుకంటే వాడి కర్మ వాడు అనుభవిస్తాడు పోని కనుక మన అభివృద్ధి మంత్రం నిన్న టీవీ కూడా అదే చెప్పాడు. అధికారం అభివృద్ధి పోతా ఉన్నాడు. 100% ఆయన నా మనసులో ఉన్న మాట రాసింది. ఎవరు రాసిందో కానీ మాత్రం ఆ టీవీ నేను అదే రాశారు, అధికారం అభివృద్ధి నా మంత్రం, ఇక వేరే మంత్రమే లేదు. కనుక మనకి ఈరోజు ఆర్డీఓ వారు కూడా అందరూ కూడా చప్పట్లు కొట్టదు. చాలా మంచి ఆర్డీఓ వచ్చింది, బ్రహ్మాండమైన 24 గంటలు ఆయన కష్టపడతా ఉన్నాడు. నిజంగా నాకు 50% బర్డెన్ మొత్తం పోయింది ఆర్డీఓ వర్క్ని. మా డిఎస్పీ గారు కూడా మా డిఎస్పీ గారి బృందం అంటే ఆర్డీఓ కష్టపడుతున్నట్టే ఆర్డీఓ ఒకరు కష్టం కాదు, వాళ్ళ కింద ఉన్న టీం అంతా కష్టపడతా ఉంది. మనకు మన పోలీస్ కష్టపడుతుంది. ఇలా చిన్న విషయాలకు ప్రతిపక్షాలు ఇక నేను మాట్లాడద్దు అనుకుంటాను, ఎందుకంటే చిన్న అత్త కూడా కొట్టాడుకున్న